నిన్నటి దినము ఈ అర్ధగంట దేవునితో అనే భాగములో కొంత శిష్యరికమును గూర్చి చూశాం. అది అనేకులకు ప్రయోజనకరంగా ఉందని ప్రభువులో నమ్ముతున్నాను. ఈరోజు అట్లే ఆపోజిట్ అయిన విషయాన్ని చూడబోతున్నాం. ఈనాటి వేదపాఠ్యం నిన్నటి వేదపాఠ్యమునకు ఆపోజిట్ ఏంటనేది మనం చూద్దాం. రండి వేదపాఠ్యములోనికి వెళ్దాం. 2 రాజుల పుస్తకం 5వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ఇది ఎవరిని గురించి చెప్పబడిందని చూసినట్లయితే మనందరికీ తెలిసిన సంభవం గెహాజీ గురించి చెప్పబడింది. ఈ గెహాజీ ఎవరు అని చూసినట్లయితే ఎలీషా యొక్క సేవకుడు. ఈ ఎలీషా యొక్క సేవకుడు గెహాజీ ఒక గొప్ప ఆశీర్వాదమునకు సొంతవానిగా మారవలసినవాడు. ఎలాగా అని అడుగుతున్నారా? ఏలియా యొక్క ఆశీర్వాదం ఎలీషా దగ్గర ఎలాగుందని చూసినట్లయితే డబుల్ ఫోల్డ్గా ఉంది, 2 అంతలుగా. అంటే ఈ ఏలియా ఎలీషా ఈ ఇద్దరి యొక్క జీవితం చూసినట్లయితే ఎంతో అద్భుతమైన కాంబినేషన్. ఒక మంచి శిష్యుడు, ఒక మంచి నాయకుడు, వీరిద్దరుంటే ఏ విధంగా ఉంటుందనేది ఈ రెండునూ ఎంతో ముఖ్యమైన ఒక ఆనవాలు. ఇంకను చెప్పాలంటే ఈ ఏలియాను ఎలీషాను ఎంతో ముఖ్యమైన ఉపదేశం యొక్క గుర్తు. ఈ ఏలియాను గూర్చి ఎప్పుడు వాక్యంలో చూస్తున్నప్పుడు ఇతనొక క్రొత్త నిబంధన సంఘం, మెల్కీసెదెకు క్రమం అని చెప్తాం. ఈ స్వాతంత్ర నియమం సంఘం అని చెప్తాం. దానికైన గుర్తు. అతనికి వంశావళి ఉండదు, అతనెక్కడి నుండి వచ్చాడో ఉండదు, అదేలాగా అతనికి మరణముండదు, అతను ఆరోహణమైపోతాడు. ఈ ఏలియా ఒక స్వాతంత్ర్య నియమమని చెప్పినట్లయితే ఈ ఎలీషా ఒక ధర్మశాస్త్రం. అంటే ఈ సంఘము ఎత్తబడిన తర్వాత ఇశ్రాయేలునకు జరిగే కొన్ని సంభవాలు ఎలీషా జీవితంలో ఉంటాయి. ఇది ఆత్మీయ సత్యం. అయితే ఈ ఏలియాను ఎలీషాను చూస్తే వీరు సెలెక్ట్ చేసిన విధమే ఎంతో అద్భుతం. ఏలియాతో దేవుడు చెప్తున్నప్పుడు 1 రాజులు 19వ అధ్యాయంలో అతనితో ఏం చెప్తున్నాడు? 3 పనులు ఇస్తున్నాడు. 1, ఇశ్రాయేలీయుల మీద యెహూను నువ్వు రాజుగా అభిషేకించాలి. హజాయేలును సిరియా మీద రాజుగా అభిషేకించాలి. నీ స్థానములో ఎలీషాని అభిషేకించాలి. ఈ 3 పనులు చెప్తున్నాడు. అయితే ఏలియా చేసింది ఒక పని మాత్రమే. ఎలీషాని తన స్థానంలో అభిషేకము చేశాడు. మంచి నాయకునికి ఉన్న ఒక గుర్తింపేంటి అని చూసినట్లయితే తానుండగానే తన యొక్క స్థానములో మరొకరిని నియమించడం. అది తనంతటే చేసుండాలి. మరొక మెట్టు పైకెళ్ళి ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, నీ స్థానములో ఒకరిని అభిషేకించు. ఎంతటి విషయమో చూడండి. నీ మినిస్ట్రీ తీసి అతనికి ఇవ్వమంటాడు. ఈరోజు మనం చెప్తామా? ఈరోజు మనకు అటువంటి స్వరం వినబడితే ఏం చెప్తాం తెలుసా? పిశాచి మాట్లాడుతుందంటాం. ఈ సేవను నా యొద్ద నుండి ఎవరో లాక్కోవాలని చూస్తున్నారు, నాకు విరోధంగా ఎవరో మంత్రం చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. ఎంత అర్థమో చూడండి. నువ్వు ఇవ్వు అంటే అతను ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు చూడండి. ఈరోజు అటువంటి పరిశుద్ధులు ఉన్నారు చూడండి. తన పరిచర్య తాను ఉన్నప్పుడే ఇంకొకరి మీద చెయ్యుంచి అభిషేకించి వారికిచ్చిన గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అలా ఇచ్చింది తన సొంత రక్తబంధువులు కాని వారికి. అటువంటి అద్భుతమైన పరిశుద్ధులు ఈరోజు మన కాలంలోనూ ఉన్నారు. అప్పుడు ఆ ఏలియా అది ఎలీషా దగ్గరిస్తున్నాడు. మిగతా 2 పనులు ఏలియా చేయలేదు. అదే ఎంతో ముఖ్యం. దాని అర్థమేంటంటే ఏలియా చేయని పనిని ఎలీషా చేస్తాడు. యెహూను అభిషేకము చేసే పని, హజాయేలును అభిషేకం చేసే పని ఎవరి దగ్గర అప్పగించాడని చూస్తే ఏలియా ఎలీషా దగ్గర ఇచ్చేశాడు. అంటే ఏంటర్థం? ఒక పనినే చేశాడు, మిగతా 2టిని ఎలీషా చేస్తాడు. తన శిష్యునిపైన ఉన్నటువంటి నమ్మకము తన యొక్క స్థానానికి అతన్ని తేవడానికి అతను వదులుకున్నాడు. ఇది అతని దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద ప్లస్ పాయింట్. అతని దగ్గరున్న అద్భుత గుణం. ఈరోజు మనకు ఆ గుణం వచ్చినట్లయితే, ఆ పదవి మీద ఆశ లేని తన్మయం మనకొచ్చినట్లయితే, తన పదవిని వదులుకునే తన్మయం వచ్చిందనుకోండి, మనము అంతకంటే ఉన్నతమైన పరలోక పదవికి వెళ్ళిపోతాం. దేవుడు సజీవంగా తీసుకెళ్ళిపోతాడు. ఈరోజు అనేక మందికి పదవి వదిలిపెట్టి రావడం ఇష్టం లేదు. తన క్రింద ఉన్నవారు పైకి రావాలని ఆశ లేదు. ఇండియన్ క్రికెట్ టీంలో ఒకరు ఉండారు, ఒక కెప్టెన్గా. అతను ఈ రోజు వరకును గౌరవించబట్టానికి కారణం అతను బాగా ఆడుతున్నప్పుడే బెస్ట్ కెప్టెన్. అతని కెప్టెన్సీలో వరల్డ్ కప్ పొందుకున్నారు. అతను ఇంకా కెప్టెన్గా ఉన్నప్పుడే తన తర్వాత ఉన్న వ్యక్తిని కెప్టెన్గా చేశాడు తర్వాత మ్యాచ్లో. అప్పుడందరూ అడిగారు, ఇతన్ని ఇప్పుడే ప్రవేశపెడుతున్నారే, మీకింకా సమయం ఉంది గదా. అందుకతను చెప్పాడు, ఎలాగైనా నేను రిటైర్డ్ అవుతా. మరొక వరల్డ్ కప్ లోపల నేను మరొక కెప్టెన్ తయారు చేసేలాలి. అదే నాయకత్వము యొక్క అద్భుతమైన పని. చక్కగా చెప్పి వెళ్ళాడు. అతను చెప్పినట్టుగా మరొక బెస్ట్ కెప్టెన్ని తయారు చేసి వెళ్ళాడు. అదే నేను చెప్తూ ఉన్నా. నాయకత్వములో తనకు క్రింద మరొక వ్యక్తిని రెడీ చేసి వెళ్లేటువంటి స్వభావం ఏలియా దగ్గర అది ఉండింది. ఆయన చేసి వెళ్ళాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి గుడ్ క్వాలిటీ చూడండి. ఏలియా ఎలీషాని అభిషేకించడానికి పిలిచినప్పుడు నువ్వు రా అని దుప్పటి కప్పుతూ ఉన్నాడు.
వేసినప్పుడు ఎలీషా చేసిన పనేంటో తెలుసా? అప్పుడతను చేస్తున్న పనేంటో తెలుసా? అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్లచేత దుక్కి దున్నిస్తున్నాడు. ఎలియా పిలిచిన వెంటనే వచ్చిన ఎలీషా ఒకటే ఒకటి అడుగుతున్నాడు, నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని వస్తానని. అందుకతడు వెళ్ళిరా, నా వలన నీకు నిర్బంధము లేదు అనంటాడు. అంటే వెళ్ళు కాని తిరిగి రమ్మంటాడు. అయితే ఎలీషా వెళ్ళింది అందునిమిత్తము కాదు, తల్లిదండ్రులను చూడటానికి కాదు. ఎలీషా ఎందుకు వెళ్ళాడో తెలుసా? విడిచి వెళ్ళి ఆ ఎడ్లను వధించి వాటి మాంసమును గొర్తి నొగలచేత వంటచేసి అందరికీ భోజనము వడ్డించి వచ్చాడు. దాని అర్థమేంటో తెలుసా? నాకు నా జీవితానికి ఆధారముగా ఈ పొలమును ఎడ్లను ఉంచుకుని ఉన్నాను. ఇదే నాకు ఆధారం, ఇది నా కష్టార్జితం, ఇది నమ్ముకుని జీవిస్తున్నాను. ఇక నా జీవితము ఏలియాను నమ్మి. ఇక మీదట పొలము లేదు, ఎడ్లు లేవు. ఇక తిరిగి రావడానికి ఏమీ లేదు. అన్నీ ముగిశాయనే అర్థం. ఇదే సేవలో ఒక శిష్యుని యొక్క నిజమైన పిలుపు. యేసువారిని రమ్మన్నప్పుడు వారు దోనెలు వలలు విడిచి వచ్చారు. వారు తమ తండ్రి యొద్ద దోనెలు వలలు విడిచిపెట్టి వచ్చారు. అబ్రహాముతో చెప్పాడు చూడండి, నీ దేశమును నీ బంధువులను వదిలిపెట్టిరా. ఇది అందరికీ ఉన్నతమైన పిలుపున్న అందరికీ దేవుడు ఇచ్చింది. ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? నీ బంధువులను వదిలి రమ్మని అబ్రహాముతో చెప్తే అబ్రహాము కూడా లోతును తెరాహును తెస్తాడు, బంధువులను వదిలిపెట్టాడు. అదేవిధంగా నీ దోనెను వలను వదిలిపెట్టి రమ్మని చెప్తే పేతురు వదిలిపెట్టాడని ఆలోచిస్తే యేసు మరణించిన ఆ దినములలో చూసినట్లయితే ఆయన వెంటనే దోనెలో ఎక్కి, అక్కడ ఆయనకేదో బోటుంది చూడండి, అతను ఆ బోటును మరిచిపోలేదు, లేక ఆ బోటును ఎక్కడో ఉంచాడు, లేక ఎవరో బోటును వెంటనే కొనుంటాడు ఇమ్మీడియట్లీ. అదే మీకు చెప్పదలుస్తున్నా. మనం పాతది వదిలిపెట్టం. ఎలీషా దగ్గర అట్లే వదిలిపెట్టే తన్మయం. ఇక పొలము లేదు, ఎడ్లు లేవు. ఈ యొక్క బ్లెస్సింగ్, ఈ యొక్క ఆశీర్వాదం అటు తర్వాత అట్లే ఏలియాతో వస్తున్నాడు. అట్లే అతనితో వెళుతూ ఏలియా దగ్గర 100 లెక్కల్లో ప్రవచనము చేసే పుత్రులున్నారు, అనేక అసిస్టెంట్లున్నారు. అయితే ఎలీషా వలె ఎవరూ లేరు. అట్లే కూడా వచ్చి అతనన్ని చోట్లకొస్తున్నాడు. గిల్గాల్కొస్తున్నాడు, బెతేలుకొస్తున్నాడు, యోర్దానుకొస్తున్నాడు, అన్ని చోట్లకు కూడా వస్తున్నాడు. అప్పుడు ఏలియా అడుగుతున్నాడు, నీకేం కావాలి? ఇలా నువ్వు అన్ని చోట్లకొస్తున్నావంటే అతను, అవేవీ కావు, నేను నీతో వస్తూ ఉంటా. చివరిగా దీనికి పైగా ఏలియా ఇంకెక్కడికి వెళ్ళకపోగా, ఇంతకు పైగా ఏలియా ఇంకెక్కడికి వెళ్ళని పరిస్థితి. తర్వాత పరలోకానికి వెళ్ళాలి. అంతవరకు ఎలీషా కూడా వస్తున్నాడు చూడండి. అదే ఒక మంచి శిష్యుని స్వభావం. ఏ స్థలానికి వెళ్ళినా నాయకత్వం ఇంకెక్కడికి వెళ్ళమంటుందో అక్కడికి వెళ్ళాలి. అది పిలుపుగా ఉండాలి, దేవుడు చెప్పేదిగా ఉండాలి. అది నాయకత్వం చెప్పేదిగా ఉంటే మీరు వెళ్ళొచ్చు, ఒక తప్పు కూడా లేదు. మీ దగ్గర దేవుడు కన్ఫర్మ్ చేయాలి. అదే సమయంలో కొన్ని సమయాల్లో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కఠిన మార్గాల్లో వెళ్లాల్సి వస్తుంది, యోర్దాను దాటాల్సి ఉంటుంది. మీరు వెళ్ళి తీరాలి. అన్ని బేతెలుగా ఉండవు, అన్ని దేవుని ఇల్లుగా ఉండవు, అన్ని ఆశీర్వాదాలుగా ఉండవు, అన్ని దర్శనాలుగా ఉండవు. కొన్నిసార్లు గిల్గాలుంటుంది, అక్కడ నిబంధన చేయాల్సి ఉంటుంది, రెండవ నిబంధన చేయాల్సి ఉంటుంది, యోర్దాను ఉంటుంది, ఏరికో ఉంటుంది, అన్ని చోట్లకి వెళ్లాల్సి ఉంటుంది. అన్ని చోట్లకు వెళ్లిన ఎలీషా చివరికి వెళ్లడానికి దారి లేదు. ఇప్పుడు చెప్తున్నాడు ఏలియా, అంతే, నేనెక్కి వెళ్ళిపోతా, ఇంతకుపైన నీకేం కావాలి? ఇక నీ యొద్ద నుండి నేనేం పొందుకోలేను, నాకు నీ దగ్గరున్న ఆశీర్వాదం 2 డబుల్ ఫుల్. వెంటనే ఏలియా చెప్పాడు, ఒక అద్భుతమైన విషయాన్ని అడిగావు, అరుదైన కార్యాన్ని అడిగావు. అయితే నేను వెళ్ళేది చూడాలి అంటే నీ కాన్సంట్రేషన్ అంతా ఆ నాయకత్వం మీదే ఉండాలి. నేను చెప్తాను, నాయకత్వానికి వేచి ఉండి అలా చూస్తూనే ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట చెప్తున్నారు, ఎలా ప్రార్థిస్తున్నారు, వారి ఆధ్యాత్మిక జీవితం ఎలాగుందో అట్లే చూస్తూ ఉండాలి. అదే మనకి ఆశీర్వాదం. కొందరు సేవకుల్ని నేను చూశాను. ఆ సేవకుణ్ణి అలాగే చూస్తూనే ఉంటారు. వారు కూర్చుని ప్రసంగించే స్టైలు, వారు మాట్లాడేది పాడేది కూర్చుని చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు అడుగుతారు, మీరు అట్లే వారిని చూస్తున్నారు? అవును. ఏ ఆ విధంగా రావాలనే ఒక వెర్రితనం కావాలి. చివరికి ఎలీషాకి ఎటువంటి వెర్రితనం వచ్చిందో తెలుసా? ఈ ఏలియాలాగా 2 సేవ చేయాలనే ఆశ వచ్చింది. అదే శిష్యరికం యొక్క ఉన్నత స్థితి. అతనడిగాడు, ఎలీషాతో ఏలియా అన్నాడు, నన్ను చూస్తూ ఉండు, నేను వెళ్ళేది చూస్తే నీకు దొరుకుతుంది. దొరికింది, డబుల్ ఫుల్ బ్లెస్సింగ్ వచ్చింది. ఇప్పుడు యోచించండి, ఎలీషా దగ్గర 2 ఆశీర్వాదముంది. ఎవరిది? ఏలియాకుండిన దానిలో 2 ఉంది. ఏలియా ఎవరు? అగ్నిని దింపినవాడు. ఏలియా ఎటువంటివాడు? బలిపీఠమును ఏర్పరిచి అగ్నిని దింపి బయలుదేవతల ప్రవక్తలకు ముందుగా యెహోవాయే దేవుడని నిరూపించి చూపించిన మనుష్యుడు. అహాబనే రాజు భయపడి రథాన్ని తోలుకుని వచ్చి చూచినటువంటి ఒక ప్రవక్త. 3.5 సంవత్సరాలు మంచును వర్షమును కురియకుండా ఆకాశమును ఆపుచేసిన ప్రవక్త. మరలా మంచు వర్షము కురియజేసినటువంటి ఒక ప్రవక్త. అద్భుతమైన ఒక దీర్ఘదర్శి. అటువంటి ఆశీర్వాదము, అటువంటి అధికారము ఇతనికి 2 ఉంది. ఇప్పుడు ఇతని దగ్గర ఎవరున్నారు? గెహాజీ. ఈ గెహాజీ ఒకవేళ ఈ ఎలీషాతో కూడా ఉండి ఉన్నట్టయితే, చివరిగా ఎలీషా నీకేం కావాలని అడిగితే, ఒకవేళ, నేను చెప్పేది ఒకవేళ,
గెహాజీ అతన్ని చూసి, ఎలీషా, నీ దగ్గరున్నది నాకు రెండంతలు కావాలి. అది మాత్రం అతను అడిగుంటే ఏం జరిగుండేదో తెలుసా? ఏలియా దగ్గర ఉండింది 4 అంతలు ఇతని దగ్గరుండేది. ఎందుకంటే ముందుగా ఏలియా దగ్గరున్నది 2 అంతలు ఎలీషా దగ్గరుండింది. ఎలీషా దగ్గరున్నది 2 అంతలు కావాలని గెహాజీ అడిగుంటే ఏలియా కంటే, ఎలీషా కంటే అద్భుతమైన ఒక దీర్ఘదర్శిగా, శక్తిమంతుడైన ఒక దీర్ఘదర్శిగా, వారికంటే కూడా గొప్ప కార్యాలు. మీరు ఎలీషా జీవితాన్ని చూడండి. ఏలియా కంటే కూడా 2 అంతలు చేసుంటాడు, డబుల్ ఫోల్డ్గా చేసుంటాడు. అతని జీవితంలోని అద్భుత సూచనలు 2 అంతలు ఉంటాయి. అదేవిధంగా గెహాజీ 4 అంతలు చేసిన వాడిగా ఉండేవాడు. అప్పుడు ఎంత గొప్ప పిలుపు అయ్యుండేదో చూడండి. ఎంత మహత్తరమైన ఒక పిలుపు. ఎలా పోయింది? కేవలం 2 సంచుల వెండి. దానికాశపడ్డాడు. క్లోజ్, అన్ని పోయాయి. ఈరోజు ఇలాగే సేవలోని ఆశీర్వాదములు కోల్పోయిన అసిస్టెంట్స్ 1000 మందికి పైన ఉన్నారు. ఏంటి? మంచిగా దేవుడు వారిని ఉంచుతాడు. అద్భుతమైన పిలుపు, అద్భుతమైన వరాలు, మహత్తరమైన మాటలు. దేవుడు వారికిచ్చినటువంటి వరాలు అద్భుతమైనవి, యూనిక్. వారి దగ్గరున్నటువంటి బయలుబాటు మిగతా వారి దగ్గర ఉండనే ఉండదు. వారుచ్చరించే మాటలు వింటారు. రచించి పాడే సామర్థ్యము, సంగీత సామర్థ్యం అంతగా ఇచ్చుంటాడు దేవుడు. అయితే ఎక్కడో వారి యొక్క చూపు, ఇప్పుడు ఎలీషా చూపు ఏలియా మీదే కదా ఉండింది. అయితే గెహాజీ చూపు ఏలియా మీదే కదా ఉండాలి. ఏలియా ఏం చెప్పాడు? నన్ను చూస్తూ ఉండు, నువ్వు 2 అంతలు పొందుకుంటావు. ఇప్పుడు నువ్వు ఎలీషాను చూస్తూనే ఉండు, నీకేం దొరుకుతుంది? 4 అంతలు దొరుకుతుంది. అయితే గెహాజీ ఎలీషాని చూస్తూ ఉండలేదు. ఎవరిని చూస్తుండాడు? ఎలీషా దగ్గరకు వచ్చిన వాణ్ణి చూశాడు. చూడండి, ఎవరిని? నయమాన్ను చూశాడు. ఈరోజు మనము దేవుణ్ణి చూడాలి. నువ్వు దేవుణ్ణే చూస్తూ ఉండవు, నీకు అన్ని 2 అంతలు 4 అంతలు దొరుకుతుంది. ఎందుకు? ద్వితీయోపదేశకాండము 1:11 ప్రకారంగా 1000 రెట్లు దేవుడు దయచేస్తాడు. నీవు ఎప్పుడైతే దేవుని దగ్గర వచ్చే మనిషిని చూస్తావో, దేవుని దగ్గరకొచ్చే ఆశీర్వాదము తెచ్చేటువంటి మనిషిని చూస్తున్నావో, ఆనాటితో నీ జీవితం ముగిసింది. కారణమేంటి? ఈరోజు అనేక సేవకులు ఎవరిని చూస్తున్నారు? దేవుణ్ణి చూడలేదు. ఒక కాలఘట్టం వరకు వారు దేవుణ్ణే చూశారు, అన్నిటికీ దేవుణ్ణే చూశారు. ఆహారానికై దేవుని వైపు చూసిన కాలముండింది. ఎందుకు? తమ పిల్లలకు ఫీజు కట్టడానికి దేవుని చూసిన కాలముండింది. నాకెంతో ఆశ్చర్యం కలిగించే కార్యమేంటంటే, కష్టపడుతున్నప్పుడు దేవుని మాత్రమే చూసినటువంటి సేవకులు, వారి అనుదిన జీవితానికి దేవుని మాత్రమే చూసినటువంటి సేవకులు, ప్రతి కొరతలోనూ దేవుని చూచి 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 అనుదిన అవసరతలను పొందుకున్నటువంటి సేవకులు, ఈరోజు దేవుడు వారిని ఆశీర్వదించాడు. అనుదిన అవసరతలకు కొరత లేదు. బాగా ఒక నెలకి అవసరమైన ఆహారం ఇంట్లో ఉంది. పిల్లలకు ఫీజు కట్టేంతగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేవుడు కల్పించి ఇచ్చాడు. ఇప్పుడు వీరికి వేరే దర్శనం వచ్చింది. ఆ దర్శనం కొనసాగించడానికి దేవుణ్ణి చూడటం లేదు, మనిషిని చూస్తున్నారు. ఇదే నాకు అర్థం కాని ఆశ్చర్యం. కొరతలలో దేవుని వైపు చూసినవారు నిండుగున్నప్పుడు మనిషిని ఎందుకు చూస్తున్నారో తెలియడం లేదు. ఆ విషన్ ఒకవేళ నేను అనేకసార్లు చెప్పాను. ఆ విషన్ దేవుడిచ్చినదైతే నిన్ను దేవుడేదో ఒకటి కట్టమంటాడు. వాటెవర్ ఇట్ ఈస్, చర్చో, బైబిల్ కాలేజో, లేకపోతే ఏదో ఒక కార్యమో, ఏదో దేవుడు నీకు చెప్తున్నాడు. నిన్ను దేవుడు చేయమని చెప్తే, అది దేవుడు చెప్పినదిగా ఉంటే దాని యొక్క అవసరతలన్నీ కూడా పరలోకం నుండి వస్తాయి. నువ్వు ఎప్పటివలే దేవుని చూస్తూ ఉండు. అందులో ఒక ఇటికి రాయితో ప్రారంభించి అది కట్టి ముగించే చివరి రాయి వరకును దేవుడే ఇస్తాడు. నువ్వు మనిషిని చూసే అవసరత ఉండనే ఉండదు. నీ దీనస్థితిలో చూసినవాడాయన నీ జీవితంలో ఎలా చూడకుండుంటాడు? మనకి మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఆ కొరతలలో ఏమీ లేకుండా ఉన్నప్పుడు తన భార్య చేతిని పట్టుకొని, తన పిల్లల చేతిని పట్టుకొని స్తోత్రం 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 అని చెప్పి దేవుని దగ్గర నుండి అన్ని పొందుకున్నవారు ఈరోజు అన్నీ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పరిచి ఇచ్చాడు. ఉండటానికి స్థలముంది, నడపడానికి వాహనముంది, అన్నీ ఉన్నాయి. అయితే ఏం జరుగుతుంది? దీని తర్వాత వారి యొక్క దర్శనం పెద్దదవుతూ ఉంది, బ్రాడ్గవుతుంది. అదొకవేళ దేవుడిస్తే దేవుడు చేస్తాడు. మరి మీరు అది ఆశపడి అది మీ యొక్క దర్శనంగా ఉండి అది దేవుని ప్రణాళిక కాకపోతే దానికి పరలోకం నుండి ప్రవేశం రాదు. అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఎక్కడికెళ్తారు? మనిషి దగ్గరికెళ్తారు. నేను చెప్తాను, మనుషుని దగ్గర అడిగి అడిగి పొందుకొని కట్టగలిగినా లేక చేయదగినటువంటి ఏ సేవ కూడా దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు. బాగా తెలుసుకోండి, తేటగా చెప్తున్నా. మనిషికి తెలియజేయడం అనేది అవసరం. మోషే ప్రత్యక్షపు గుడారం కట్టేప్పుడు ఒకే పిలుపును ఇస్తున్నాడు. ప్రత్యక్షపు గుడారం కడతనాం, మీరిచ్చేవారు ఇవ్వచ్చు, ఫినిష్. మోషే ప్రతిరోజు చూసేప్పుడు ఎదురుగా వచ్చేవారందరినీ, ఏంటయ్యా ఇంకా తేలేదా, ఏంటా ఇంకా తేలేదా? అటు తర్వాత 12 గోత్రకర్తలకు మేము 12 కానుకపెట్టెలు పంపుతాం. ఒక్కొక్క గోత్రము కానుకపెట్టెలో వేసి విశ్రాంతి దినమున కానుకపెట్టె తెచ్చి గుడారపు వాకిటను పెట్టాలి. ఇటువంటి కలెక్షనే లేదు, ఇటువంటి కలెక్షన్ కాదు. అదేవిధంగా ప్రత్యక్షపు గుడారానికి అవసరమేం తక్కువైంది?
ఇంకా చాలా కట్టాల్సింది. అందుచేత మనమేం చేద్దాం, మనులు వైడూర్యాలు కావాల్సొస్తుంది. ఇక మనము నగల కానుక తీయబోతున్నాం. అందరిక నగలు, మనులు, వైడూర్యాలు మాత్రం వెయ్యాలి, వేరేది కూడా వేయకూడదు. ఇటువంటి ఒక ప్లాన్ మోషే దగ్గర లేదు. ఏం చేయాలి? అనౌన్స్ చెయ్యి. ఇచ్చినవానికి ఆశీర్వాదం, వీరివ్వకపోతే పరలోకమిస్తుంది. చెప్పింది దేవుడు, చేసి ముగించేంతవరకు దేవుడు నీతో కూడా ఉంటాడు. మరి దేవుని యొక్క పని చేయడానికి మనిషి దగ్గర ఎందుకు చేయి చాపాలి? అతని ఆశీర్వాదం నిమిత్తం దేవుడు ఇవ్వమన్నాడు. అతనివ్వలేదా? పరలోకం ప్రేరేపిస్తుంది. దేవుడనుకుంటే కలత రేపినట్లయితే ఒకరు తీసుకొచ్చి మొత్తం కట్టే వెళ్ళిపోతాడు. దేవుడు ఒకరిని లేపితే చాలు, ఒక కోరేష్ లేపితే దేవాలయం కట్టి ముగిచ్చేస్తాడు. ఒక అర్థహస్త రాజును లేపి ప్రాకారమత కట్టించగలడు. దేవుడు ఒకరిని లేపితే చాలు. ఈరోజు ఎలాగుంది? దేవుని వైపు చూచే అనుభవం పోయింది. దేవుని యొద్ద పొందుకునే విశ్వాసం పోయింది. పలు పథకాలు కూర్చుని యోచించి మనుషుల దగ్గర డబ్బు ఎలా సమకూర్చొచ్చని యోచించే నువ్వు ఆ సమయాన్ని ఒక ప్రక్కకు త్రోసిపెట్టి మోకాళ్ళుండి దేవుని దగ్గర ఎలా పొందుకోవాలో ఆలోచించు. నీకు చెప్పింది దేవుడైనట్లయితే జరిగించేది దేవుడై ఉంటాడు. ఆయన చెప్పినది చేసేంత చేయి విడవని దేవుడు. ఈరోజేం జరుగుతుంది? దేవుడు చెప్పలేదు, అందువల్ల మనిషి దగ్గరికెళ్ళి దేవుని వైపు చూడకుండా మనుషులను తేరిచూసి. మీకు తెలుసా, పలు సమయాలలో మీరలా మనిషిని అడుగుతున్నప్పుడు అతని వల్ల వచ్చే సమస్య వేరే. అతను సహాయపడే విధానంలో ఎటువంటి మార్పు ఉండదు. దేవుడు అతన్ని ప్రేరేపిస్తాడు, అతను తీసుకొని చేయిస్తాడు. అయితే మనము వెళ్ళి అతని దగ్గర పొందుకునేప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? గేహాజీకి నయమాను శాపము వచ్చి చేరుతుంది. పలు సమయాల్లో ఎలాగైనా డబ్బు వచ్చి చేరితే చాలు అనే ఒక గ్రూప్ ఉంది. ఎలాగైనా డబ్బు వస్తే చాలు అనే గ్రూప్ ఉంది. నాకొకరు తెలుసు, నేను చెప్పడానికి బాధపడుతున్నా, అయినాగాని ఇది చెప్పడం అవసరమై ఉంది. ఒక దుర్మార్గపు వ్యాపారం చేసేవాడు. నేను చెప్పేది కొంచెం మీకు తప్పుగా అనిపిస్తుంది, కానీ వేరే దారి లేదు. ఒక అసహ్యమైన వ్యాపారం చేసే వ్యక్తి. అతనొక పెద్ద మనిషి రావడం జరిగింది. అతను సమాజంలో పేరు ప్రఖ్యాతి పొందిన మనిషి. అతడొచ్చి ఒక సేవకుని దగ్గర డబ్బిస్తున్నాడు. అతను అసహ్యమైన వ్యాపారం చేస్తున్నాడని ఊరికే తెలుసు, ఆ సేవకునికి తెలుసు, అంతమందికీ తెలుసు. తీసుకొచ్చిస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ సేవకుడు తన భార్య ఆ డబ్బును తీసుకొని అది ఫోటో తీసి అది పత్రికలో వేసి, ఈయన తీసుకొచ్చి మన సేవకు ఇంతిచ్చాడు. నేను చెప్తున్నాను, ఆ దుర్మార్గుడు అది తీసుకొచ్చినప్పుడు నువ్వు చేయవలసిన పనేంటి తెలుసా? దేవుడు నాకు కావలసినంత ఇచ్చి ఉన్నాడు, మీకే ఇప్పుడు ఎంతో అవసరమై ఉంది. ఆ అవసరత దేవుడైన యేసుక్రీస్తు. మీరు యేసును అంగీకరించండి, మారుమనసు పొందండి, నీటిలో మునిగి బాప్తిసం తీసుకోండి, ఒక సంఘములో భాగస్థులుగా ఉండండి. అటు తరువాత మారుమనసును పొంది ఈ డబ్బును తీసుకొచ్చి ఇవ్వండి. నేను తీసుకుంటానని చెప్తే తను మారి ఉండుంటాడు. ఎందుకు తెలుసా? తన మట్టుకైతే తను పాపే అని తనకు తెలుసు, కాని ఆ డబ్బు పాపం వల్ల అనేది అతనికి తెలీదు. ఎందుకంటే డబ్బు కోసం అన్నీ చేస్తున్నాడు. అందువల్ల డబ్బు అన్ని పాపాలు పోగొడుతుందని తను అనుకుంటున్నాడు. పలుచోట్లకెళ్ళి ఆ డబ్బు చెల్లిస్తే నా పాపం పోయిందనుకుంటున్నాడు. ఆ డబ్బు యూజ్ చేసి లక్షల మందికి దానధర్మం చేస్తే పాపం పోతుందని నమ్ముతున్నాడు. అదేవిధంగా నిన్ను నమ్ముతున్నాడు. ఈ సేవకునికి డబ్బిస్తే నా పాపం పోతుందనుకుంటున్నాడు. ఎలా పోతుంది? పోదు. అతను పాపి అని తెలిసి, ఆ డబ్బు అన్యాయమైన డబ్బని తెలిసి, అది దుర్మార్గపు డబ్బని తెలిసి, నువ్వు అది రిజెక్ట్ చేయకుండా, గ్రహింపనియ్యకుండా ఆ డబ్బును నువ్వు చేతిలో తీసుకుంటే ఆ నయమాను యొక్క కుష్టము నీకు వస్తుంది. ఆ దుర్మార్గుని యొక్క పాపము నిన్ను నీ తరమును పట్టుకుంటుంది. అదే జరుగుతుంది. కారణం, నువ్వు గుర్తించి నువ్వు తెలిసి చెప్పలేదు. తెలియక తీసుకున్నది వేరే. కానుక పెట్టెలో వేస్తారు. కొందరు ఎవరనే మనకు తెలీదు, తీసుకొచ్చి ఇచ్చి వెళతారు. అది వేరే. నీకు బాగా తెలిసి అని చెప్తున్నాను. ఎప్పుడు తెలుసుకోండి, డబ్బు, సేవకు డబ్బు అవసరం, అందులో ఎలాంటి మార్పు లేదు. అయితే డబ్బు సేవ కాదు. ఈ సేవ అవసరతలు పరలోకం సంధిస్తుంది. నిన్ను పిలుస్తున్నప్పుడే నీ సేవ యొక్క అంతము వరకు అన్ని అవసరతలు పరలోకం రెడీచేసే పిలిచింది. నిన్ను మధ్యలోనే వదిలిపెట్టడానికి పరలోకం పిలవలేదు. అరణ్యంలో తీసుకొచ్చి చంపడానికి పరలోకం పిలవలేదు. పరలోకం నిన్నెందుకు పిలిచిందో తెలుసా? చివరి వరకు పరిగెత్తి ముగించడానికే పిలిచింది. విశ్వాసం కొనసాగించువాడు ముగించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఏమీ లేకుండా మరోపూట ఆహారానికి గతి లేక ఉన్నప్పుడు పిలిచి నిన్ను నడిపించిన దేవుడు ఈరోజు 3000 ఆహారం అన్నీ ఇచ్చాడు. ఇక మీదట నడిపించకుండా పోతాడు. ఎందుకు హఠాత్తుగా నీకా భయం? నేనే కష్టపడ్డాను, నా పిల్లలు ఏం చేస్తారు? నిన్ను కాపాడిన దేవుడు నీ పిల్లలను కాపాడటానికి శక్తిమంతుడై ఉన్నాడు. నువ్వుంచి వెళ్లిన డబ్బు నీ పిల్లల్ని కాపాడదు. నువ్వుంచి వెళ్లిన ఆస్తి నీ పిల్లల్ని కాపాడదు. ఒకరోజు నాశనమయ్యే అవకాశముంది.
అయితే నీ పిల్లవానికి ఇచ్చి వెళ్లే విశ్వాసం, నీ పిల్లవానికి ఇచ్చి వెళ్లే యేసుక్రీస్తు అంతము వరకు కొనసాగించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఇటువంటి ధైర్యం నీకు రావాలి. ఈరోజు అనేక గెహాజీలు, ఇదే దాని పర్యవసనం. ఇది ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ. అదేవిధంగా ఒకడు యేసుక్రీస్తు దగ్గర ఉండాడు చూడండి, యూదా ఇస్కరియోత్. ఏం జరిగింది? యేసును పట్టివ్వడానికి 30 వెండి నాణేలు. ఈ ఇస్కరియోతు యూదాను గురించి అనేక మంది అనేక విధాలు చెప్తారు. ఏం చెప్తారంటే, యూదా 30 వెండి నాణేల కోసం ఆశపడలేదు, అతను వేరొక కారణానికి ఆశపడ్డాడు. వీళ్ళందరూ కొంత నూతనముగా యోచించి వీరు చరిత్రను చదివి అనేకం చెప్తున్నారు. నేను బైబిల్లో ఉండేది మీకు చెప్తున్నా. 30 వెండి నాణేల కోసమే అప్పగించాడు. అలాగనే బైబిల్లో ఉంది. అతను దొంగని ఉంది. సో మనం అదే తీసుకున్నాం. 30 వెండి నాణేలకి అమ్మాడు. ఈ 30 వెండి నాణేలతో అతను ఏం చేశాడు యోచించండి. ఆ 30 వెండి నాణేలు అతన్ని కాపాడాయా? ఆ 30 వెండి నాణేలు అతని జీవితానికి చాలా. గెహాజీ తీసుకొనిన ఈ డబ్బును పెట్టుకుని పొలము తోటలని కొనొచ్చు. యూదా 30 నాణేలతో ల్యాండ్ అంతా కొనొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. కొనొచ్చు, మంచిగా ఒక భవిష్యత్తుకు అవసరమైంది ఏర్పరచుకోవచ్చు. అయితే ముగింపు ఎలాగుండింది? తలక్రిందుగా పడి చచ్చాడు. ఈరోజు అనేక మందిని ఆత్మ సంబంధమైన వారిని చూస్తున్నా. ఈరోజు రక్షింపబడి ఆత్మ సంబంధమైన సంఘములో ఏకమై ఉన్నారు. అయితే లంచము తీసుకోవడానికి సిగ్గుపడటం లేదు, వడ్డీ తీసుకోవడానికి సిగ్గుపడటం లేదు. నువ్వు వడ్డీకి డబ్బులిచ్చి లంచము తీసుకుని కొంటే నువ్వు 1000 కారణములు నీకు నువ్వు చెప్పుకోవచ్చు. నువ్వు ఉదాహరణను తీసుకోవచ్చు. లేదు ఆ బ్యాంకులు అలా చేస్తున్నారు, వీరిలా చేస్తున్నారు. ఒకటి మాత్రం బాగా తెలుసుకోండి, వడ్డీ నిమిత్తము డబ్బివ్వడము పాపమని బైబిల్ చెప్తోంది. వడ్డీకి డబ్బులివ్వడం పాపం. ఆ వడ్డీకిచ్చి, అందులోనూ అన్యాయ వడ్డీ ఇచ్చి ఆ మనిషిని క్రష్ చేసి భయపెట్టి ఆ డబ్బు తీసుకుంటున్నావే ఎలా? కొందరైతే సంఘములోనే కూర్చుని వడ్డీకిస్తున్నారు. సంఘములో కూర్చుని నువ్వు వడ్డీకిస్తే దేవుడు నిన్ను నలిపివేస్తాడు చూడు. అది మాత్రం కాదు, కొందరు సేవకులు ఈ పని చేస్తున్నారు. సంఘములో కూర్చుని వారు ఈ పని చేస్తున్నారు, లేదా చేసేవారిని అనుమతిస్తున్నారు. అదీ తప్పు. దేవుని యొక్క ఆలయమును దొంగల గుహగా మార్చకూడదు. దేవుని యొక్క ఆలయములో వ్యాపారానికి తావే లేదు. ఆఫరింగ్, దశమభాగం అది దేవునికి మీకు ఉన్నటువంటిది. అయితే దేవుని దగ్గరకు వచ్చే వానిని, నయమాను దగ్గర నువ్వు అటువంటి కార్యాలను చేస్తే దేవుడు ఒకరోజు అనుమతించడు. ఇంకొక మెట్టు పైకెళ్ళి యూదా దేవుణ్ణే సేల్స్ చేశాడు, దేవుణ్ణే అమ్మేశాడు. చూడండి, ఈరోజు గొప్ప సేల్సే యేసునాథుడే. యేసునాథుని సేల్స్ చేసి డబ్బు సంపాదించి సెటిల్ అయ్యేటువంటి వారు ఎంతమంది? దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆలయంలో పావురాన్ని అమ్మితేనే పాపము. ఆలయంలో పాటనమ్మచ్చు, ఆలయంలో సీడీని అమ్మచ్చు, ఆలయంలో అన్నీ అమ్మచ్చు. అయితే పావురాన్ని అమ్మితేనే తప్పు, మిగతాదేది అమ్మినా తప్పు కాదు. బాగా తెలుసుకోండి, సత్యము ఒకరోజు మీకు ఎదురుగా నిలుస్తుంది. మీరు సత్యమును ఎరిగియూ అది మీరుతున్నారు. తెలియనంతవరకు ఓకే, మనం తెలియని కాలంలో చేసుంటాం. అది ఎప్పుడు గ్రహిస్తున్నామో వీ మస్ట్ స్టాప్. సువార్త అమ్మకానికి కాదు, దేవుని యొక్క మాట అమ్మకానికి కాదు. అందులను బట్టి దేవుడు పోషిస్తూ ఉన్నాడు. అందులో నీకొక ఆఫరింగ్ ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం. వాళ్ళివ్వడం లేదు, వదిలేస్తాం. కొందరు అందులో మెట్టు పైకెళ్ళి, నువ్వు ఆఫరింగ్ ఇస్తేనే నేను నీకు ప్రసంగం చేస్తా, ఆఫరింగ్ ఇస్తేనే నేను ఇలా చేస్తా. ఇవన్నీ దేవుడు ఒకరోజు కూడా అనుమతించడం లేదు. బాగా తెలుసుకోండి, ఒక దగ్గర ఆఫరింగ్ ఇస్తారు, ఒక దగ్గర ఇవ్వకుండా పోతారు. కొందరైతే ఏమారుస్తారు. ఉండనివ్వండి, వారెవరినేమారుస్తున్నారు? నిన్ను కాదు, నిన్ను పంపిన వానిని ఏమారుస్తున్నారు. నేను చెప్తున్నాను, నా సేవ జీవితంలో నేనీ 17 సంవత్సరాలు దాటి 18లోకి అడుగు పెడుతున్నా. పలుచోట్లలో కొందరు ఆఫరింగ్లో ఏమేమి చేశారో నాకు తెలుసు. నన్ను ఆహ్వానించిన వారికి తెలుసు వారు నాకేమేమి చేశారని. వారు నన్ను ట్రీట్ చేసిన విధం తెలుసు. ఒకసారి ఒక సేవకుడు కఠినంగా ట్రీట్ చేశాడు. సేవను ముగించాక నేను తిరిగి వెళుతున్నప్పుడు అతనిచ్చిన ఆఫరింగ్ నేను తిరిగొచ్చే బస్సుకే సరిపోదు. అప్పుడు ఆ బస్టాండ్లో కూర్చుని దేవుని దగ్గర అడిగాను, ఇతనేం సేవకుడు ప్రభువా? ఇతనిలా చేస్తున్నాడే, ఇతని ఇలాగుంటే నా కుటుంబాన్ని నేను ఎలా పోషిస్తాను? నన్ను పరిశుద్ధాత్ముడు అడిగిన ప్రశ్న, నువ్వు నాకు సేవ చేశావా, అతనికి చేశావా? నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావు? నేను చెప్పాను, దేవా నేను నీకు సేవ చేయడానికి వచ్చా. అప్పుడు నువ్వు నా దగ్గరే అడగాలి. నేను పంపినవాడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నేను పంపింది అతని కొరకు కాదు, అతని క్రింద కూర్చున్న వారికి, అక్కడున్న ఆత్మలకు, వారు పరలోకం రావడానికి నేనతనికి న్యాయం తీరుస్తాను. నీ అవసరతేంటో నన్నడుగు, నేను నీకిస్తా. కారణం, నీకు యజమానుడు నేను, నీకు తండ్రి నేను. నువ్వు అతని దగ్గర ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఇస్తే అతనికి ఆశీర్వాదం, ఇవ్వకపోతే నేను నీకు 200గా ఇవ్వడానికి నేను చెప్తాను. సేవా జీవితంలో
నేనొక దగ్గర కోల్పోయానని నాకు తెలిసినట్లయితే కొన్ని రోజుల్లో సంతోషించేవాడిని. కొన్ని చోట్ల నేను ఫ్రీగా మినిస్ట్రీ చేసొస్తా అంటే వారు పిలిచి ఇవ్వకుండా పోతారు. ఫ్రీ ఆ రోజు అంతే. అప్పుడు నేను అనుకుంటా, దేవుడు ఇంకెక్కడో నా కొరకు రెండంతలా ఉంచున్నాడు కాబోలు, అందువల్ల ఇతను ఇవ్వలేదు. నిజమదే. ఆఫరింగ్ నమ్ముకుని సేవ చేయకూడదు, దేవుణ్ణి నమ్మి సేవ చేయాలి. నువ్వు దేవుణ్ణి నమ్మి సేవ చెయ్యి. ఇచ్చేవాడు ఇవ్వనివాడు అనేటువంటి కాన్సెప్టే మనకి లేదు. ఇచ్చే ఒకరు ఉన్నారు. ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? వాక్యము నెరవేర్చకుండా ఉంటాడా? ఆయన పిలిచినవాడు అబద్ధమాడని దేవుడు, చేయి పట్టుకున్నవాడు చివరి వరకు నడిపించేవాడుగా ఉన్నాడు. ఎందులోనూ నీకు కొరత ఉండదు, ఎందులోనూ నువ్వు పడిపోవు. దేవుని దగ్గరకొచ్చేవాణ్ణి చూడనే చూడద్దు. దేవుని దగ్గరకొచ్చే ధనవంతుణ్ణి చూడొద్దు. దేవుని దగ్గరకొచ్చే ఆశీర్వాదాన్ని చూడొద్దు. వారు వచ్చి నీకిస్తే స్తోత్రం, తీసుకోండి, అది వేరే విషయం. కాని అది కూడా వద్దని చెప్పే ఎలీషాలు ఎంతోమంది ఉన్నారు. మనమంతగా లేకపోయినా పర్వాలా, కాని వారుగా వచ్చేప్పుడు ప్రార్థించి తీసుకోండి. మరొకటి, మంచిగా ఇస్తున్నాడాని చూసుకోవాలి, దేవునిలో ఉన్నాడాని చూసుకోవాలి. ఒకవేళ తెలియకుండా తీసుకుంటే పర్వాలేదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, కుక్క విలువ కానుక రాకూడదని రాయబడి ఉంది, కయ్యేను కానుక అంగీకరించబడలేదని రాయబడి ఉంది. కానుకలో కూడా దేవుడు ఎంతో కేర్ఫుల్గా ఉన్నాడు. ఈరోజు తిమోతి శీలను గూర్చి గతం చూశాం. తిమోతి శీలను పోలి మనకి వైరాగ్యంగా సేవకులుండేటువంటి ఈ కాలఘట్టంలోనే గేహాజీ, ఇస్కరియోతు వంటి వారు కూడా ఉన్నారు. వీరు దేవుని అమ్మీ డబ్బు సంపాదించేవారు, దేవునినే వ్యాపారం చేసేవారు. నాకు గొప్ప ఆశ్చర్యం, ఈరోజు వారి యొక్క మేధస్సు, ఆ యొక్క బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేధస్సును లోకస్తుడు వినియోగించేదానికంటే మినిస్ట్రీలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ఉపయోగించి ఎలా సంపాదించొచ్చు, ఎలా విశ్వాసుల నుండి సొమ్ము చేసుకోవచ్చు, ఎలా చేయొచ్చు. అయ్యా, అటువంటి ఒక ఆలోచన ప్రక్కన పెట్టి కొంత దేవుని సముఖంలో కూర్చో. ఎందుకు ఇలాగా? ఇలా చేసేటువంటి వ్యక్తులు ఎవరో చూడండి, క్రోర్స్లో వేసి తీసుకోవాలని ఆశపడుతున్నారు. వీరి యొక్క ఫస్ట్ జనరేషన్ చూడండి, వారి తండ్రిని చూడండి, వారి తాతను చూడండి. వారు ఏమీ లేకుండా ఈ మినిస్ట్రీకి వచ్చి ఇంతటి పెద్ద పరివారాన్ని ఏర్పరిచి వెళ్లారు. దానిమీద కూర్చుని వీరు పెత్తనం చెలాయించడమే. నేను చెప్తున్నా, ఆ తాత దగ్గరను తండ్రి దగ్గరను డబ్బు లేదు, దేవుడుండాడు. నీ దగ్గర ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, డబ్బుంది, ఐడియా ఉంది, దేవుడు లేడు. బీ వెరీ కేర్ఫుల్. నిన్ను చివరికి డబ్బు కాపాడదు. ఈరోజు డబ్బు పెట్టుకొని అన్నీ ఉంచుకొని శ్వాసించడానికి గాలి లేక అల్లాడుతున్నాడు మనిషి. శ్వాసించడానికి ఆక్సిజన్ లేదు, ఎంతో డబ్బు ఉంది, ఒక ఆక్సిజన్ సిలిండర్ దొరుకుతుందని అడుగుతున్నాడు. ఒకటి నా దగ్గర వేలలో డబ్బు ఉంది, వ్యాక్సిన్ దొరుకుతుందని అడుగుతున్నాడు. కేర్ఫుల్గా ఉండండి. డబ్బు కాపాడదు. డబ్బు ఒకరోజు లేక ఒకరోజు చేయి విడుస్తుంది. డబ్బు అవసరం, అది మన కంట్రోల్లో ఉండాలి. డబ్బు వెనుక నువ్వు వెళ్ళకూడదు, నీ వెనుక డబ్బు రావాలి. గేహాజీ నయమాను వెనుక వెళ్ళకూడదు, నయమానే గేహాజీ వెనుక రావాలి. ఇదే ఆశీర్వాదం. సేవలో ఒకటి ఉంచుకోండి, నేను సేవకొచ్చింది డబ్బు కొరకు కాదు, దేవుని కొరకు. నేను దేవుని కోసం ఉంటాను, దేవుడు నా అవసరతలు తీరుస్తాడు. ఒక కొరత లేకుండా. 23వ కీర్తన చక్కగా చెప్తుంది, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను కృపాక్షేమములను వెదకి వెళ్ళను, నేను దేవుని వెంట వెళ్తాను, కృపాక్షేమములు నా వెంట వస్తాయి. ఇది మనసులో పెట్టుకోండి. మనం ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, అద్భుతమైన సమయానికై మీకు స్తోత్రం. దేవా, నీ కొరకు ఒక వైరాగ్యమైన సేవకునిగా, నీతి నిజాయితీ గల సేవకులుగా, మీరిష్టపడే సేవకునిగా ఆ స్టెఫను నీ దగ్గర తన ఆత్మను చేర్చినప్పుడు నీవు లేచి ఆహ్వానించినట్టుగాని మేము లేఖనంలో చూస్తున్నాం కదా. అటువంటి ఒక జీవితాన్ని చూచి నీ దగ్గరకు రావడానికి దేవా మాకు కృపను చూపించండి. మమ్ములను ఈడ్చేటువంటి ఈ లోకపు ఆశలు, వస్తువుగాని, డబ్బుగాని, భూసంబంధమైన ఆశలుగాని అన్నిటినీ ప్రక్కన పెట్టడానికి కృప చూపించండి. మిమ్మల్నే తేరి చూడనివ్వండి. మేము దేవుని వైపు చూడనివ్వండి. దేవుని దగ్గరకొచ్చే నయమానును మేము చూడక్కర్లా, దేవుని దగ్గరకొచ్చే ప్రధాన యాజకుల్ని మేము చూడనక్కర్లా, వారి దగ్గర ఉండే వెండిని మేము చూడనక్కర్లా. దేవుని వైపే చూడటానికి కృపను చూపించండి. మహిమగల హస్తంలో తగ్గించుకుంటున్నాం మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమెన్.